ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. యావే మినిస్ట్రీస్ హైదరాబాద్. ఈరోజు దేవుని మాట 1 రాజులు 6వ అధ్యాయము 12వ వచనం. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచదును. దేవుడి మాటను దీవించునుగాక. ప్రియ సహోదరుడ సహోదరి, ఈ మాట సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన యెరూషలేము కట్టాలి అని దేవుడి యొక్క ఆలోచన. అయితే దావీదుతోనే యెరూషలేము కట్టబడాలి, కానీ దావీదు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు తన యెరూషలేము కట్టడాన్ని ఆపివేసి దేవుడు ఏదైతే అనుకున్నాడో ఆ యెరూషలేమును సొలొమోను ద్వారా కట్టిస్తాడనమాట. అయితే ఎందుకు సొలొమోనుని దేవుడు ఎంచుకున్నాడు? ఎందుకు సొలొమోను ద్వారానే దేవుడు యెరూషలేము కట్టాలి అనుకున్నాడో తెలుసా? సొలొమోను చూస్తాడు దేవుడు. చూసినప్పుడు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను సొలొమోను అనుసరిస్తాడు. ఆయన మాటను తీసివేయడు. ఆయన మాటకు లోబడ్డట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి, ఈరోజు దేవుడు మాట నువ్వు వింటే గనుక దేవుడు నీ ద్వారా కూడా అనేక అద్భుత కార్యములు చేస్తాడు. సొలొమోను రాజుగా చేసినట్టు, సొలొమోను ద్వారా యెరూషలేమును కట్టినట్టుగా దేవుడు అద్భుతమైన పనులు నీ ద్వారా కూడా చేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడు మాట విని ఆయన ఆజ్ఞను గైకొంటే, ఆయన మాట వింటే కనుక నువ్వు అనేక కార్యములు చేస్తావు, అనేక అద్భుత కార్యములు చేస్తావు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. రాజుగాను యాజకునిగాను దేవుడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి నువ్వు ఆయనను అనుసరించు, ఆయన విధిని గైకొను, ఆయన మాట విను, ఆయనకు లోబడు. అప్పుడు నువ్వు నీ కుటుంబము బహుగా దీవించబడతారు. దేవుడు ఈ చిన్ని మాటను దీవించునుగాక. ఆమెన్.